ఏపీ అసెంబ్లీలో సొంత గడ్డపై మొట్టమొదటిసారి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. ఏదైతే బడ్జెట్ని యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ అంతా కూడా బోటకం. గతంలో కూడా అంకెల గారడీ చేశారు, అదే అంకెల గారడీని ఇప్పుడు కూడా చేయడం జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా పాయింట్లో విమర్శించడం జరిగింది. దీనిపైన మనతో మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. రావెల కిషోర్ బాబు గారు ఏమంటారు అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది, ఏమంటారు మీరు? ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ చూస్తే ఒక రకంగా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి విమర్శల్లో ఎలాంటి నిజాలు లేవు. ఐటమ్ వైజ్ చూసుకుంటే ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది. ఈ సంవత్సరం రెండిటి కలిపి 13,400 కోట్ల రూపాయలని ఎస్సీ ఎస్టీ సప్లాన్కి కేటాయించడం జరిగింది. అందుకే ఖర్చు పెడుతున్నాము. ఫలితాలు కూడా చూస్తున్నారు. ఇవాళ 175 నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, అంతర్గత అప్రోచ్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కనిపిస్తున్నాయంటే ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు దాకా ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లు ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఆ 2 బడ్జెట్లో కేటాయింపులు పూర్తిగా కూడా వాళ్ళు ఖర్చు చేయలేదు. అదే పరిస్థితి మళ్ళీ కొనసాగే అవకాశం ఉందని కూడా వాళ్ళు విమర్శించడం జరిగింది. ఎంతవరకు నిజం ఉందంటారు? లేదు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము 100% ఖర్చు పెట్టాము. అంతకుముందు సంవత్సరం 99% ఖర్చు పెట్టాము. ఈ సంవత్సరం కూడా మార్చి నెలాఖరికల్లా 100% ఖర్చు పెడతాము. ఖర్చు పెట్టే విషయంలో వాళ్ళు చేసేటువంటి ఆరోపణ నిజం కాదని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మరో ప్రధానమైన ఆరోపణ ఆర్కే రోజా చేయడం జరిగింది. ఎవరైతే యువత ఉన్నారో యువతకి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమం వీటన్నిటికీ కూడా 70% మంది ఉన్నారు. అయితే నిధులు మాత్రం చాలా తక్కువ కేటాయించారు. ఎంగిలి చేతి మెతుకులు రాల్చారని చెప్పి ఆరోపించడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిధులు కేటాయింపులో ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇప్పుడు ఇవాళ యువత వాళ్ళ భవిష్యత్తు కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించాం. ఈ 500 కోట్ల రూపాయలు ఇంకా పెంచే ఆలోచన కూడా ఉంది. అన్ని సప్లాన్ నుంచి కూడా మరొక 500 కోట్ల రూపాయలు పూల్ చేసి మొత్తం 1000 కోట్ల రూపాయలు ఇవాళ యువకులకి వాళ్ళ ఉపాధికి కానీ స్వయం ఉపాధికి కానీ ఉపాధి అవకాశాల కోసం ఖర్చు పెడతాము. స్త్రీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. రోజా గారు చేసేటువంటి ఆరోపణలో నిజం లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఆర్కే రోజా కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ చేసే ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. సాంఘిక సంక్షేమ శాఖకి నిధులు సంపూర్ణంగానే కేటాయించడం జరిగింది. అలాగే అన్ని రంగాలకి సమన్యాయం జరిగే విధంగా మొట్టమొదటి బడ్జెట్ని యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి మంత్రి రావెల కిషోర్ బాబు గారు మరోసారి స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ హరితో మధు, స్నేహ టీవీ, వెలగపూడి.